హాయ్ హలో నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు నయా పోస్టర్. సో వెంకీ మామ త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే చాలా మందికి ఒక క్రేజ్ ఉంటుంది. సీరియస్లీ 90s కిడ్స్ లేకపోతే కొంచెం ముందు అటు ఇటు వాళ్ళైతే ఈ కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఎస్ అంటారు. ఇప్పుడు తెలుగు సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న మోస్ట్ వాంటెడ్ కాంబినేషన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. నేను మీకు చెప్పాను కదా, ఇప్పటికే నేను చెప్పుకొని ఉండలేను. విక్టరీ వెంకటేష్ ఇంకా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, వీళ్ళిద్దరి కాంబినేషన్ చాలా త్వరలో రాబోతోంది. వీళ్ళిద్దరూ పనిచేస్తున్న వెంకీకి 77వ సినిమా. చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి, మామూలుగా లేవు అసలు. కథల్లో నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి ఇలాంటి బ్లాక్ బస్టర్స్కి త్రివిక్రమ్ గారు రైటర్గా వర్క్ చేశారు. సో వెంకీ మామతో కలిసి వీళ్ళిద్దరూ మంచి హిట్స్ ఇచ్చారని చెప్పాలి. ఆ 2 మూవీస్ గుర్తెచ్చుకుంటేనే సీన్స్ అలా ఫ్లాష్ అవుతుంటాయి. సో ఇప్పుడు దర్శకుడిగా వస్తున్నారంటే ఎలా ఉంటుంది ఎక్స్పెక్టేషన్? హై లెవెల్ కదా. సో ఇప్పుడు మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్కి ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 AK47 ఈ ఇంట్రెస్టింగ్ టైటిల్ని అఫీషియల్గా రిలీజ్ చేశారు. సో ఈరోజు అంటే December 10th అనుకోండి, సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. త్రివిక్రమ్, పెన్ పవర్, వెంకటేష్ టైమింగ్, అసలు ఈ 2 కాంబినేషన్ అమేజింగ్ అని ప్రత్యేకంగా నేను చెప్పాలా. ఫ్యామిలీ ఎమోషన్స్ కలిస్తే ఎలా ఉంటుంది అవుట్పుట్ ఊహించుకుంటేనే ఫ్యాన్స్కి పండగ గుర్తొస్తుంది. టైటిల్ చూస్తే ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఖచ్చితంగా అర్థమవుతుంది కదా. అయితే ఇప్పుడు AK47 అనే ట్యాగ్ లైన్ వెనుక ఎక్కడన్నా యాక్షన్ ఉందంటారా, లేదా చాలా ఇంట్రెస్టింగ్గా ఎమోషనల్గా ఏదైనా పాయింట్ దాగి ఉందా? ఈ ఇంట్రెస్ట్ కూడా ప్రేక్షకుల్లో అయితే పెరిగిపోయింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద భారీగా నిర్మిస్తున్న ఈ ఆదర్శ కుటుంబం నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి థియేటర్లలోకి వస్తుంది. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సౌండ్ చేస్తుందో తెలియాలి అంటే తప్పదు, ఎండాకాలం వచ్చే వరకు చల్లగా మనం వేచి చూడాల్సిందే. సో ఇలాంటి హాట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అంతేకాదు, వెంకటేష్ గారు ఇంకా త్రివిక్రమ్ కాంబినేషన్లో మీ ఫేవరెట్ ఓల్డ్ మూవీ ఏది? కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.